దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఈయన క్రీస్తు యేసను నరుడు. ఏంటండి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నరుడు అంటే మానవుడు అంటుంది. యేసుక్రీస్తుని ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మానవుడు అంటుంది. మనమేమో దేవుడు దేవుడు అంటున్నాం, దేవుడు పుట్టాడు పుట్టాడు అంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన మానవుడు అంటుంది. ఎందుకు ఆయన మానవుడా దేవుడా? యెషయా గ్రంథంలో ఆయన బలవంతుడైన దేవుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడే ఒక శిశువుగా ఈ లోకానికి వస్తాడు అని యేసు ప్రభు వారు పుట్టక మునిపే 600 సంవత్సరాల క్రితమే దేవుడు వాక్కు ద్వారా తెలియజేశారు. కొత్త నిబంధనలో ప్రభువారు వచ్చారు. మరి రాకముందు ప్రభువారు ఎక్కడున్నారు? ఏమండి, అంతకుముందు దేవుడు లేరా? యేసు ప్రభువారు అంతకితం ఎక్కడున్నారు అని చెప్పండి. ఎవరైనా తప్పైనా పర్వాలేదు చెప్పండి. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో పుట్టారని మనకు తెలుసు, కొత్త నిబంధనలో పుట్టారు. మరి పాత నిబంధనలో ఆయన లేరా? ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వన ఉన్నారు. ఓకే, మంచిదే, అది కూడా కరెక్టే ఒక రకంగా. అయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చెను లేదా నివసించెను అంటది. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు అని దాని అర్థం. ఆదిలో వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది. ఆయన ఆదిలో ఎలా ఉన్నారంటే ఆయన వాక్కు ద్వారా ఉన్నారు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని ఇర్మియాతో మాట్లాడారు దేవుడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని యెషయాతో మాట్లాడారు. ఆయన ఎలా ఉన్నారంటే వాక్కు ద్వారా ఉన్నారు. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చారు. ఆదిలో దేవుడు వాక్యమై ఉన్నారు, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని మానవుడికి ఈ లోకానికి వచ్చారు. ఎందుకు మానవుడిగా వచ్చారు? ఎందుకు వచ్చారు? మానవుని యొక్క పాపము నుండి అతన్ని విడిపించుట కొరకు. ఏమంటే పాపాన్ని విడిపించాలంటే మానవుడిగా రాకపోతే అవదా కార్యం? చెప్పండి, అవదా? అండి, సూర్యచంద్ర నక్షత్రాదులు నోటి ద్వారా చేశారుగా. నోటి ద్వారా చేసినటువంటి ఆ దేవాతి దేవుడు రక్షణ కలుగు చేయలేరా? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారండి?